కోటేశ్వరరావు గారు భాస్కరరావు గారు వచ్చారండి. రాలేదు సార్. అట్టయితే మనం గురువు గారి ప్రసంగంలోకి వెళ్దాం సార్. ఇంకేం భాస్కరరావు సార్ అయిపోయింది. అదే ఓకే సార్. ఓం శ్రీ సాయిరాం. భగవాన్ దివ్య శ్రీకిరణాలకు హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ ఈరోజు 1278వ రోజులో వచ్చాం. అహం సత్యబోధక దివ్య జ్ఞాన సుదీర్ఘ జ్ఞాన యజ్ఞంలో మనకు రథసారథులైనటువంటి శ్రీ ఎంఎల్ఎన్ గారికి, ఎంవీఎల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు అనివార్య కారణాల వల్ల భజన్ ట్యూటర్ బదులు భజనావళి నిర్వహింపబడినందుకు ఇది కూడా స్వామి మరి ఆదేశమేమో. మరి నెక్స్ట్ కార్యక్రమం మనం మన ఏఎస్పీ అధినేత ఎంఎల్ఎన్ గారి యొక్క సత్సంగంలోకి మనం ప్రవేశిద్దాం. ఓం శ్రీ సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతి ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప సర్వదేవతాతీత స్వరూపుడు స్వామివారి పాదపద్మలు ప్రణామం చేసుకుంటూ అందరికి సాయిరాం అండి. హ్యావింగ్ లాస్ట్ 4-5 days జీసస్ క్రిస్ట్ సత్సంగాలు. టుడే ఆల్సో విల్ కంటిన్యూ. మళ్ళీ మీరు మార్చమంటే మార్చేస్తాను. మీకు నిన్నే చెప్పాను, అహం సత్యబోధక అయినా ఒకటే, జీసస్ క్రిస్ట్ అయినా ఒకటే. ఎక్కడ సార్ మమ్మల్ని వదిలిపెట్టరా అంటే ఇప్పుడే మార్చేస్తా. ఏమి చెప్పిన అవతార వాణి కదండి. ఇక్కడ ముచ్చరించవలసిన అవతార వాణి విషయమే, వేరే ముచ్చట్లు ఇక్కడ ఉండవు. సో టుడే టు మై నాలెడ్జ్ టుడే ఇస్ ద లాస్ట్. మరలా ఎప్పుడన్నా జీసస్ క్రిస్ట్ నాలో ప్రవేశిస్తే అప్పుడు వీ కెన్ డిస్కస్. కొంతవరకు తెలుసుకుని రమణ మహర్షి జన్మదినోత్సవం అంటున్నారు. నాకు తెలిసి 30వ తారీఖు. మరి జనాలు కన్ఫ్యూజ్ చేస్తుంటారు. మరి పండగలే కన్ఫ్యూజ్ చేస్తుంటే మరి టు మై నాలెడ్జ్ 30th డిసెంబర్ రమణ మహర్షి గారి జన్మదినోత్సవం. ఆల్రెడీ మెసేజ్ పెట్టేస్తున్నారు. మరి చూసి పెట్టాలమ్మా ఎవరన్నా. సరే 30వ తారీఖు నేను బిజీగా ఉంటాను కనుక 50% యేసుప్రభు గురించి, 50% రమణ మహర్షి గారి గురించి ఉచ్చరించుకొని వ్యక్తం చేద్దాం. ఇవాళ జనాలు ఎందుకని బాగా పరిగెత్తుకొస్తున్నారు. ఏమైంది సార్ కోటేశ్వరరావు గారు? విపరీతంగా వచ్చేస్తున్నారు ఇవాళ జనాలు. అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇంతమంది చూడలేదు, చాలా రోజులు అయింది. మీరు మాట్లాడరు కదా, అలా పండగలాగా ఉంది జనాలకు. సో టుడే విల్ డిస్కస్ వాట్ స్వామి narrated in the year 1996లో 1996లో క్రిస్మస్ పర్వదినం నాడు ఏం చెప్పారు ముచ్చరించుకుని పెట్టం చేస్తున్నాం. నిన్నట్లాగనే క్రిస్మస్ కంటే ముందు రోజు ఏం జరిగిందో ఒక 2 నిమిషాలు ముచ్చరించుకుని విల్ గో టు స్వామి వాట్ narrated on 25/12/1996. ప్రపంచం నలుమూల నుంచి కూడా అసంఖ్యాకంగా భక్తులు ప్రశాంతి నిలయం వస్తుంటారు క్రిస్మస్. వాళ్ళు జనరల్ ఫారినర్స్ క్రిస్మస్కి వచ్చి హ్యాపీ న్యూ ఇయర్ తర్వాత వెళ్తుంటారు. ఈ సంవత్సరం కూడా అంటే 24వ తారీఖు నాడు 12/12/1996 సాయి కుల్వంత్ హాల్లో విదేశీయులు స్వామివారిని యేసుక్రీస్తుని స్తుతిస్తూ బృందగానం చేశారట. అనంతరం పూర్ణచంద్ర ఆర్టలో సాంస్కృతిక కార్యక్రమం జరిగింది. నిన్న ఒక కార్యక్రమం ముచ్చరించుకున్నాము. అది దాన్ని చూసి అబ్బురపడితే ఈ రోజు కూడా 116 దేశాలకు చెందిన బాలబాలికలు ఇందులో పాల్గొన్నారు. మరి అంతమందిని ఒకచోట జమ చేయడం, రిహార్సల్ చేయించడం అంటే ఎంతటి యుద్ధ ప్రాతిపదికన చర్యలు అంటే ఆలోచించండి. చిల్డ్రన్ ఫ్రమ్ స్మాల్ కిడ్స్ ఫ్రమ్ 116 countries. మీలో ఎవరైనా క్రిస్మస్ కి వెళ్ళారేమో? నేనైతే వెళ్ళలేదు, మా మేడం వెళ్ళింది స్వామి దర్శనానికి. వెళ్ళిన వాళ్ళు పునశ్చరణ ఆనంద రికలెక్ట్ చేసుకోండి. క్రిస్మస్ నాడు ఏం చేస్తారంటే గత కాలంలో విదేశీయులు కొవ్వొత్తి దీపాలను జత పట్టుకొని
ఎంతో భక్తి శ్రద్ధలతో నగర సంకీర్తన చేసుకుంటూ దే విల్ ఎంటర్ సాయి కులవంతం. అప్పటికి సాయి కులవంతం వాళ్ళు వచ్చింది 96లో. ఆ నిర్మాణం దగ్గర నుంచి కూడా నేను చూసే అవకాశం కలిగింది, ఎందుకంటే మా అమ్మాయి చదువుకోవటం వల్ల. కరెక్ట్ గా 5:30 గంటలకు పైన వెండి ద్వారాలు తెచ్చుకుంటే స్వామివారు శ్వేతాంబరధారులై వెలుపలకు విచ్చేసి అభయహస్తాలతో ఆశీర్వదించారు. మన భయన్ పద్మ అప్పుడప్పుడు చూపిస్తుంది ఆ వైట్ డ్రెస్ లో పైన వెండి ద్వారాలు తెచ్చుకోవటం. ఇప్పుడు చూపించకమ్మా, మళ్ళా వాడు యూట్యూబ్ కూడా క్వశ్చన్ చేస్తాడు. ఆ కార్యక్రమం అయిన తర్వాత ఉదయం 8 గంటలకు విద్యార్థులు వాళ్ళు క్రైస్తవ భక్తి గీతాలు ఆలపించి వీణులను ఇందును నచ్చారు. హ్యాపీ కనుక పాస్ట్ టెన్. ఈవినింగ్ 4 o'clock మరలా అనురాధ మెసెంజర్ ఆఫ్ సత్యసాయి అనంతపూర్ క్యాంపస్. ఇక డౌట్ పెట్టుకోవద్దు, నాకు డౌట్ చెప్పొద్దు ఎప్పుడు కూడా. మెసెంజర్స్ ఆఫ్ సత్యసాయి అంటే అనంతపూర్ క్యాంపస్ పాత విద్యార్థినులు వార్షికోత్సవం జరిగింది. శ్రీవారి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆ రోజు. లాస్ట్ ఇయర్ లో వివిధ ప్రాంతాల్లో మెసెంజర్స్ ఆఫ్ సత్యసాయి చేపట్టిన సేవా కార్యక్రమాలకు సంబంధించిన నివేదికను సంస్థ కార్యదర్శి సమర్పించారు స్వామికి. ఆ సంవత్సరం అనుకోకుండా తుఫాన్ వచ్చిందా, ఆ తుఫాన్ సహాయార్థం మెసెంజర్స్ ఆఫ్ సత్యసాయి నిర్విరామంగా కృషి చేశారు. ఎవడలు పోవటంగా గొప్పతనం కాదండి. కొన్ని ప్రాంతాల్లో అయితే నడుములోతు నీళ్ళలోకి సైతం దిగటానికి వెనుదీయక బాధితులకు అన్న వస్త్రాలను పంచిపెట్టారని పేర్కొన్నారు ఆ రిపోర్ట్ లో. స్వామి చప్పట్లు కొట్టారు. ఆఫ్టర్ దట్ స్వామి సందేశం తర్వాత పూర్ణచంద్ర ఆడిటోరియంలో సత్యసాయి దివ్య కథ అనే నృత్య రూపకం ప్రదర్శింపబడిందండి. ఇట్ ఈస్ వాట్ హ్యాపెండ్ బిఫోర్ క్రిస్మస్ డే. వాట్ స్వామి క్రిస్మస్ రోజు ఏం చెప్పారో కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ది టైటిల్ ఆఫ్ ది మెసేజ్ సర్వమతంలో సారం ఒక్కటే అని మనకు బాగా తెలుసు. మనం కనుక అంటున్నాం అల్లా యేసు, వేరే వాళ్ళు ఎందుకంటాడండి? ఎవరైనా అంటాడా? నేను ఒకసారి నగర సంగతి చూసిన అల్లాహో అక్బర్ అల్లాహో అక్బర్ కొత్త కూడా పాడుతుంటే బయట వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళేంద్ర బాబు అల్లాహో అక్బర్ అల్లాహో అక్బర్. అందరూ అనలేరండి, మనం అదృష్టం ఉంటున్నాం. పెద్ద పెద్ద వాళ్ళే ఓం నమ శివాయ అంటాడు, ఓం నమో నారాయణ అన్నాడు, ఓ నమో నారాయణ అంటాడు, ఓం నమ శివాయ అన్నాడు. మహనీయులు పెద్ద పెద్ద వాళ్ళండి. మరి వాళ్ళు గొప్ప, మనం గొప్ప ఆలోచించుకోండి, మనమే గొప్ప నా దృష్టిలో. మనం అన్ని పేర్లు కలుస్తామండి హ్యాపీగా. విష్ణువే గొప్పవని వైష్ణవులు అనుతుండా? అది నేను చెప్పింది. అది శంభుడు గొప్పని శైవులు అనగా, గణపతి గొప్ప అని గణపతులు పలక, శారద గొప్పని చదువరులు అన, అల్లా ఘనుడంతు అల్ల తురకలు చెప్ప, క్రీస్తుయే గొప్పని క్రైస్తవులన, బుద్ధుడే గొప్పని బౌద్ధులు అనుతుండ, మహావీరుడే గొప్పని జైనులనగా, జొరాష్ట్ర గొప్పని పారసీ చెప్ప, నానక్ గొప్పని సిక్కులనగా, మా సాయే గొప్పని బాబా భక్తులు మనలాంటి వాళ్ళు చెప్ప, అందరొక్కటే అని కొందరనగా, వీళ్ళు బాగానే అన్నారు. చివరిలో అందరూ ఒక్కటే అని కొందరు అనగా, ఆ కొందరిలో మనం ఉన్నాం అనుకుంటా. ఐ థింక్ 63 మంది ఉంటే అదృష్టవంతులు. సర్వమత సమ్మతం పైన దేవుడు ఒక్కడే, అతడే సత్యము, అతడే ధర్మము, అతడే శాంతి, అతడే ప్రేమ అంటూ స్వామి వారి దివ్య సందేశాన్ని ప్రారంభించారండి. రాత్రి ఒక మాట రాశాను, చూద్దాం. మళ్ళా పాత పడిపోతుంది. Yesterday night I have written this. The Romans addressed Jesus as persona, meaning of sacredness. Persona అంటే sacredness. మనం పర్సనాలిటీ మనం అంటే వేర్ ఆల్ పర్సన్స్ అండి. హియర్ వేర్ హ్యావ్ 64 పర్సన్స్. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, బికమ్ టు పర్సన్స్. The English word person has been
derived from this. ఇది పర్సోనా అనేది లాటిన్ భాష పదం. It means that there is divinity in everyone. That's why I address you as embodiments of divinity. అంటే అందరిలో దివ్యత్వం ఉంది కనుక నేను మిమ్మల్ని దివ్యాత్మ స్వరూపులారా అని అడ్రస్ చేస్తా అంటున్నాడు స్వామి ఒక క్రిస్మస్ రోజు. I and you are one. There is divine spirit in everybody. The very self is called persona. There is no life principle without divinity. దివ్యత్వం మనలో లేదనుకోండి, ఇక్కడ ఉంచారు కాస్త ఎంత ప్రేమగా ఉన్నా ఒక రోజు ఉంచుతారు, 2 రోజులు ఉంచుతారు, ఎక్కడికైనా తీసుకెళ్ళమని చెప్తారు అన్నమాట. అంతకంటే అప్పటిదాకా ప్రేమలో అలగబోసిన వాళ్ళు కూడా. అందుకనే దివ్యాత్మ స్వరూపులారా ఎందుకు నేను పిలుస్తున్నారు అంటే అది అర్థం. మనలో పర్సన్ గుర్తించారు స్వామి. మన ప్రపంచంలో టైటిల్ కూడా సర్వమతంలో సారం ఒకటే. మన ప్రపంచంలో అనేక రకాల మతాలు మనం చూస్తూ ఉంటాం. ఆ ముఖ్యమైన మతాలని కూడా ఒక గొడుకుని తీసుకొచ్చారు సత్యసాయి అవతారం. ఎందుకు వచ్చిన ఈ మతము అంటే, నేను ఒక సందర్భంలో చెప్పాను, మతము అంటే ఒక క్రిస్మస్ రోజు రిలీజన్ ఈజ్ వే ఆఫ్ లైఫ్, వే ఆఫ్ లివింగ్ అండి. ఎలా జీవించాలి, మానవ జీవన విధానం మతం అండి. ఎప్పుడు చెప్పరు ఈ మాటలు. మతాల పేరున మారణ హోమం చేస్తున్నారు. మతము అంటే వే ఆఫ్ లైఫ్, జీవన విధానం. వాళ్ళు పెద్ద వాళ్ళు కూర్చున్నారు, నాకు 5 నిమిషాలు మాట్లాడమన్నారు. నా పక్కన ఫాదర్ కూర్చున్నాడు, ఆయన యేసుప్రభు జీవిత చరిత్ర మొదలు పెట్టాడు. 10 నిమిషాలు రావణుడి గురించి చరిత్ర చెప్పమంటే ఏం చెప్తామండి? ఈ మానవ నిర్మాణ నిమిత్తమై, ద ప్రోగ్రెస్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్, మానవ అభ్యుదయ నిమిత్తమై ఈ మతాలు ప్రారంభమైనవండి. ఇన్ని రకాల మతాలు ఉన్న మతాల సారం ఒకటి, మార్గములు అన్ని మార్గముల గమ్యం ఒకటి. ఒక్కొక్క మతానికి ఒక గ్రంథం ఉండవచ్చు, కానీ మూలం ఒకటే, బేస్ అంతా ఒకటే. అయినా ఇందాక అన్నట్టుగా మానవుడు స్వార్థపరుడై, సంకుచిత హృదయుడై, మతము పేరుతో అనేక కలహాలను లేవదీస్తున్నారు అంటున్నారు. స్వామికి చాలా ధైర్యంగా మాట్లాడతారు. అవతార పుస్తకం ధైర్యంగా మాట్లాడబోతే ఎవరు చెప్తారండి? ఇక్కడ పద్యం చెప్తారు స్వామి మతాల గురించి. ఎవరని చెప్పండి. మతములన్నీ చేరి మంచినే బోధించు. చెప్పు, మొత్తం చెప్పు. 4 లైన్లమ్మా, 4 లైన్లు చెప్పు. బాలవికాస్ గురువులు ఉన్నారు. సుంకర సరస్వతి గారు. మతములన్నీ చేరి మంచినే బోధించు, మతులు మంచివైన మతమేమి చెడ్డది, ఉన్నమాట తిరుగుతున్నమాట. మధ్యలో ఒక లైన్ మింగేశారు. తెలిసి మెలగవలే తెలివి. అదే మా అక్క, పెద్ద అక్క అక్కడ ఉంది, సూపర్ అక్క. తెలిసి మెలగవాలి తెలివి తోట 2వ లైన్. 3వ లైన్ మొత్తం మతులు మంచివైన మతమేది చెడ్డది. సూపర్ అమ్మగారు, వెరీ నైస్. సో వాటిలో ఫాల్ట్ ఏం లేదు. మన మతులు సరిగా లేక మనం మారణ హోమం వీళ్ళకి కూడా చాలా ఇష్టం అన్నమాట. మనకు అనవసరం సబ్జెక్ట్ అనుకోండి. క్రీస్తు పూర్వము అంటే బిసి, బిఫోర్ క్రిస్ట్, 350 సంవత్సరంలో, అంటే బిసి 350. ఏడీలో ఉన్నాం మనం. ఇజ్రాయెల్ దేశంలో యూదులు జీవించేవారు. మనం ఎంత బాగా చెప్తారు చరిత్ర చూడండి. ఈ దేశము ఇస్లాము, క్రైస్తవ మతాలకు పుట్టినీళ్ళు. ఈ దేశమునందు హిబ్రూ భాష ప్రధానమైనది. ఇది ఆల్మోస్ట్ సంస్కృతానికి ఇంచుమించు సమీపంగా ఉంటుంది హిబ్రూ.
ఆనాటి ప్రజలు ఆస్తిక హృదయులై పవిత్రమైన భావంతో తమ జీవితాలను గడుపుతూ వచ్చారు. వారిలో శ్రేష్ఠుడైన ఇబ్రహీం యొక్క సంతతి వాడే యోసెఫ్, నాట్ యోసెఫ్, వైఓఎస్ యోసెఫ్. ఇతని పేరు ఈనాడు జోసెఫ్ గా మారిపోయింది అంటున్నారు స్వామి. ఇది కార్పెంటర్, అతను వడ్రంగి పని చేసేవాడు. ఇతని గ్రామం నందు మరియా అనే కన్య కూడా ఉండేది. ఆమె పేరు ఈనాడు మేరీగా మారిపోయింది. ఈ ఇరువురును భగవంతునిపై పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వారు. భగవత్ సంకల్పం చేత జోసెఫ్ మేరీలకు ఒక కుమారుడు కలిగినాడు. అతని పేరే యేసు. ఈ యేసు అనే పదములకు అర్థం ఏమిటి? ఎంతమందికి తెలుసు? మనకు తెలియదు. స్వామి చెప్పబట్టి తెలియదు. ఏ అంటే ఏకత్వము, సు అంటే దివ్యత్వము. ఎంత అద్భుతం చూడండి. ఏ అంటే ఏకత్వము, సు అంటే దివ్యత్వం. అంటే భగవంతుడు ఒక్కడే అని యూదులు విశ్వసిస్తూ వచ్చారు. లేత వయసు నుండే తండ్రి మరణించడం చేత యేసు అన్ని పనుల్లో తల్లికి సహాయం చేసేవాడు. చూడండి, లెసన్ ఎవ్రీ బిట్ లెసన్ చెప్తుంటారు అవతార పుత్రులు. దాన్ని మనకు గుర్తు చేస్తుంటారు స్వామి. మన సర్వస్వము తల్లిదండ్రులు వరప్రసాదమే కనుక మొట్టమొదటి వారి పట్ల కృతజ్ఞత చూపాలని అతడు ప్రబోధించాడు. ద ఫుడ్, బ్లడ్ అండ్ హెడ్ బిలాంగ్స్ టు అవర్ పేరెంట్స్ అన్నారు. సో హ్యావ్ టు షో అవర్ గ్రాటిట్యూడ్ టువర్డ్. ఈ మాటలు లేవు, నాకు వెంటనే గుర్తుకొస్తుంది. ఆనాటి కాలంలో జెరూసలేం మందిరంలో జీవహింస అమితంగా జరిగేది. ఎట్ ది ఏజ్ ఆఫ్ 11 years ఆ జీసస్ జెరూసలంలోకి ఎంటర్ అయ్యాడు. దైవం సర్వజీవులందు ఉన్నాడు అనే విషయాన్ని చాటి చెప్పాడు, అందరికి చెప్పాడు, ప్రబోధించాడు. జీవహింసను అరికెట్టాడు. ఒక అద్భుతమైన మాట చెప్తాడు, హెల్ప్ ఎవర్ డాష్ సూపర్. అతనైతే సహాయం చేయాలి సార్, లేకపోతే గమ్మున కూర్చోవాలి. మనకి మన సలహాలు ఇవ్వద్దు. మనం అదే మాట యేసుప్రభు చెప్తున్నాడు. చూడండి ఎలా ఉంటాడు. అవతార పురుషులు మెరు కావచ్చు. ఇట్ వాజ్ హ్యాపెండ్ BC 350లో జరిగిన సంఘటన. ఓ ప్రజలారా, మీకు ఉపకారం చేయటానికి వీలు కాకపోతే ఊరికే కూర్చోండి. కానీ మనకి కోపం వస్తే కోపం రావచ్చు సార్. మీకు ఉపకారం చేయటానికి వీలు కాకపోతే ఊరికే కూర్చోండి, కానీ అపకారం మాత్రం తలపెట్టండి. దిస్ ఈజ్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అండి. దిస్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ సర్వమతాల సారం అని చెప్తున్నాడు. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్, ఇది సర్వమతాల సారం అని తాడుతూ వచ్చాడు ఆ రోజు నుంచి కూడా. సో ఎప్పుడైతే ఇటువంటి ప్రబోధాలు చేస్తున్నారో న్యాచురల్ గా కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ వస్తుంటాయి. ఎలాంగ్ విత్ దట్ స్వామి చూడ వడలు పెట్టి విషమ్మ పెట్టడము, పూరిపాకలు పెట్టి తగలబెట్టడము, ఏ విధంగా అయితే కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయో అనేక మంది అపోహలు కూడా పాపం ఈశ్వరమ్మ కూడా ఫీల్ అయ్యేది. ఇదేదో చదువుకుని ఆయన ఉద్యోగాలు అన్నలాగా టీచర్ చేసుకుంటే పోక లేనిపోయిన మిరకిల్స్ అంటాడు, ఇవి చేస్తాడు, లేనిపోయిన రోజు ఇంటి మీద బాలకృష్ణ లాగా రోజు ఏదో తీసుకొస్తుంటాడు అని అనుకునే పాపం తల్లి. దాంతోపాటు అనేక మంది అపోహలు కూడా ప్రారంభమైనవి. ఆ విధంగా జెరూసలంలో ఉన్న యూదులు కొందరు ఇతని ప్రవేశానికి ఏమాత్రమూ అంగీకరించారు. ఆ యూదుల్లోనే అనేక తెగలు ఏర్పడడం చేత వారిలో వారికి కలహములు, కల్లోలములు జనజన అభివృద్ధి పొందుతూ వచ్చినాయి. దీనివల్ల జీసస్కి అనేక ప్రమాదాలు సంభవించాయి. కొందరు జీసస్ అనేక విధాలుగా హింసించడానికి కూడా పూనుకున్నారు.
మరికొందరు ఇతని మాటలు నమ్మదగినవా కాదా అని తర్కిస్తూ కూడా వచ్చారు. జీసస్ అనేక మంది రోగులకు రోగ నివారణ గావించి ఆరోగ్యాన్ని చేకూర్చారు. అన్నపానాదులు లేక అలమటించే వారికి ఆహారం అందించి ఆదుకున్నాడు. ఈ విధంగా తోటి వారికి సహాయపడటం వల్ల ప్రజలు ఇతన్ని మొట్టమొదటి భగవంతుని దూతగా భావించారు. వాళ్ళు భావించడంగా జీససే చెప్పాడు, నేను భగవంతుని దూతను, నేను మాత్రమే కాదు ప్రతి మానవులు భగవంతుని దూతయే అన్నాడు. డే బై డే సాధన సలుపుతూ కొంతకాలానికి నేను భగవంతుని కుమారుడు అన్నాడు. చివరికి నేను నా తండ్రి ఇరువురు ఒక్కడే అన్నాడు. మన హిందూ మతంలోని ద్వైత విశిష్ట అద్వైత అద్వైత సిద్ధాంతాల అంతరార్థం కూడా ఇదే. ఇంకొక పర్షియన్ సిద్ధాంతం ఉంటుంది, పర్షియన్ కంట్రీ, పర్షియన్ థియరీ మత సిద్ధాంతం. నీవు వెలుగులో ఉన్నావు, బాగుంది, వెలుగు నీలో ఉన్నది, చాలా బాగుంది, నీవే వెలుగు. దిస్ ఇస్ ద పర్షియన్ థియరీ. ఇది కూడా ఇదే. బుద్ధిజం కూడా అదే, బుద్ధుడు చెప్పింది కూడా ఇదే. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. ధర్మం శరణం గచ్చామి, బుద్ధం సంఘం శరణం గచ్చామి అని మానవుడు ఈ సత్యాన్ని అర్థం చేసుకోలేక వీరు క్రిస్టియన్లు, వారు ముస్లింలు, వీరు హిందువులు అనే విధంగా మతభేదాలకు అవకాశం అందించి మానవత్వాన్ని కోల్పోతున్నారు అన్నారు స్వామి. యేసుక్రీస్తు సర్వమత సమన్వయాన్ని ప్రబోధించాడు. సర్వమానవ సమైక్యతం కోసం తన దేహాన్ని అర్పితం చేశాడు. ఇట్టి మహనీయుల జన్మదినోత్సవాలు నువ్వు జరుపుకుంటున్నావే కానీ వారి ఆశయాలను, ఆదేశాలను ఆచరణలో పెట్టడం లేదంటున్నారు. క్రిస్టియన్ మతంలో అన్ని తెగల వారు కూడా జీసస్ తత్వాన్ని ప్రపంచానికి చాటడానికి ప్రయత్నించారు. ఇప్పటికీ ఎక్కడ చూసినా అనేక మంది స్త్రీలు, పురుషులు ప్రచారంలోనే మునిగి ఉంటున్నారు, కానీ ఒక్కరైనా ఆచరించడం లేదంటున్నారు. నీవు కేవలం ప్రచారం చేసినంత మాత్రం సరిపోదు, ముందు నీవు ఆచరించి అది ప్రాక్టీస్ అని చెప్తున్నారు. ఎందుకంటే స్వామి మనకు ఆచరించి చూపించారు. దట్స్ వై హిజ్ లైఫ్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నారు. అప్పుడు అందరూ నిన్ను అనుసరిస్తారు. నువ్వు చెప్పేది ఒకటి, చేసేది మరొకటి అయితే ఎవ్వరూ నీ మాటలకు విలువనివ్వరు అంటున్నారు స్వామి. ఇన్ని విషయాలు చెప్తున్నా చూడండి. యేసు చెప్పినవి సరైనవా కావా అని అనేక మంది పండితులు పరిశోధనలు కలిపి 1530 సంవత్సరంలో అప్పటి వరకు లభ్యమైన విషయాలన్నింటినీ ప్రోగు చేసి ఇంగ్లాండ్లో ఒక ప్రత్యేకమైన ఎవరు చెప్తారండి ఇవన్నీ? ఇంగ్లాండ్లో ఒక ప్రత్యేకమైన పుస్తకం రాశారు. అది పెద్దదిగా ఉంటే అందరూ చూడగలరని దాన్ని చిన్న పుస్తకంగా చేసి రష్యన్లు నల్ల సముద్రం దగ్గర ఒక బిల్డింగ్ కట్టి దానిలో పెట్టారు. ఆ చిన్ని పుస్తకంలోనే సమస్తము ఇమిడి ఉంటున్నది. ఇదే ఆ పుస్తకము బ్రాకెట్లో అంటూ స్వామి హస్తచాలం చేయగా ఆ పుస్తకము ప్రత్యక్షమైనది. కరతాళ ధ్వనులతో సభ మారుమ్రోగింది. ఆ పుస్తకం కవర్ పై ఉన్న శిలువ గుర్తును చూపిస్తూ ఇది బ్రాకెట్లో. ఇదిగో ఇక్కడ క్రైస్తవ మత ప్రధాన చిహ్నమైన క్రాస్ ఉన్నది చూడండి. ఈ గ్రంథంలో ఉన్నది ఏ బైబిల్లోనూ లేదు. ఇది చాలా నూతనమైన యేసు చరిత్ర.
భగవంతుని విషయం తెలుసుకోవటం అందరికీ సాధ్యం కాదు. భగవతత్వాన్ని తెలుసుకోవాలంటే భగవద్భావములే ఆవిర్భవించాలి. ఈ పుస్తకంలో సర్వమత సమన్వయాన్ని బోధించే అనేక శ్లోకాలు ఉంటున్నవి. ఈ పుస్తకం అనగానే మనకు ఒక సంఘటన చిత్రావతిలో గుర్తుకు రావాలి. ఎనీబడి చిత్రావతిలో భగవద్గీత తీసిస్తారండి, ఎవరికో గుర్తు రావట్లేదు. చిన్న బైబిల్ సార్. బైబిల్ కాదు, ఎల్ఎస్పి గారు చెప్పనేమో. కరెక్ట్. గీత తీసిచ్చారు కస్తూరి గారికి, ఎవరికో గుర్తు రావట్లేదు సార్. ఓకే ఓకే. ఇసుక పోగు చేసి అందులో నుంచి పుస్తకం తీసిస్తారండి. తర్వాత జరిగింది నాకు కావాలి. తర్వాత పబ్లిషర్ ఎవరా అని కూడా అతను చూడటం జరిగిందని కొద్దిగా గుర్తొస్తుంది. ఇంకా 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 బాగానే గుర్తుకొస్తుంది. సత్యసాయి ముద్రణాలయం. నీకు ఏ సమస్య అయినా వస్తే ఏ పేజీ చేస్తే దానికి ఆన్సర్ దొరుకుతుందని చెప్తారు. ఓకే, నేను కంక్లూజన్ చేస్తాను. మీ అందరూ చెప్పింది పుస్తకం సార్ బాగా చెప్పాడు. ఇసుకలోంచి భగవద్గీత చిన్న పుస్తకం అనమాట. పుస్తకం మన చేతి రాగానే మనం ఏం చేస్తాం, వెనకాల ముందు 1వ పేజీ 4వ పేజీ, రెండో పేజీ 3వ పేజీ. ఇట్స్ అవర్ హ్యాబిట్. ఫస్ట్ 1 చూస్తాం, తర్వాత 4 చూస్తా, తర్వాత 2 చూస్తా, తర్వాత 3 చూస్తా. దానికి నేను 3000 ఖర్చు పెట్టాను ఆ గ్రంథానికి. 1, 2, 3, 4. కోటేశ్వర గారికి ఇస్తాను కాపీ. సార్ ఏమైనా చేయాలి ఆ పుస్తకాన్ని, సారే చేయాలి. సో ఎక్కడి నుంచి వచ్చింది అని చూస్తుంటే ఇది సాయి ప్రెస్ లోంచి వచ్చింది అన్నారు స్వామి. ఏ ప్రెస్ లో ముద్రణ చూస్తున్నావా, దిస్ వాజ్ ప్రింటెడ్ ఇన్ సాయి ప్రెస్ అంటారు అన్నమాట. సో ఆ విధంగా స్వామి క్రియేట్ చేసిన ఈ పుస్తకంలో కూడా సర్వమత సమన్వయాన్ని బోధించే అనేక శ్లోకాలు ఉన్నాయి. అందులో ఒక శ్లోకం ఏంటంటే, ఎవరైనా చెప్పండి, సర్వధర్మాన్, గీతా శ్లోకం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః అనే గీతా శ్లోకం కూడా ఆ పుస్తకంలో ఉన్నదండి. స్వామి క్రియేట్ చేసిన పుస్తకం. సో అన్ని మతముల సారం ఒకటే. ఏమిటది? మానవుడు తన జీవితాన్ని భగవద్ అద్భుతంగా గావించాలి. తాను భగవంతుడు ఒక్కటే అనే ఏకత్వాన్ని గుర్తించాలి. ఏకోహం బహుశ్యాం వేదవాక్యం ఈ గ్రంథంలో ఉన్నది అంటున్నారు స్వామి. ఇందాక అనుకున్నాం మనం పర్సోనా, సర్వులందు ఒకే దివ్యత్వం మనం. ఎందుకని మనందరినీ పర్సన్స్ అంటారు. మన ఐడెంటిఫికేషన్ కోసం టారీ గారి గురించి, శివరామరావు, దారా గిరిజ, సూర్యప్రకాష్ రావు, కైలాసెట్ మణి, మీరు ఆల్ పర్సన్స్. అంటే ఎట్లా కష్టం కాదు, ఇబ్బందిగా ఉంటుంది అని పేర్లు పెట్టుకున్నాం. ఎల్లయ్య, పుల్లయ్య, సూరయ్య, అది. బట్ మీరు ఆల్ పర్సన్స్. అంటే పర్సన్ మీన్స్ దివ్యత్వం ఒకటే. దేహములు వేరు కానీ నీ ఎందు ఉన్నదే నా ఎందు ఉన్నది అంటున్నారు స్వామి. నా ఎందు ఉన్నదే నీ ఎందు ఉన్నది. దేహంలో కేవలం బల్బులు వంటి. ఈ బల్బుల రంగులు, వోల్టేజ్లు వేరు కానీ అన్నింటిలో ఉన్న దివ్యత్వం అనే కరెంట్ ఒకటే. దేహం ఉండొచ్చు కానీ ఏం ఉండకూడదు? అభిమానము. సూపర్ సార్, అద్భుతం. దేహాభిమానమే కలతలకు కలహములకు మూలం అని చెప్తున్నారు సార్. దేహం ఒక నీటి బొడగ, మనస్సు ఒక పిచ్చికోతి. కనుక దేహమును మనస్సును అనుసరించవద్దు. ఫాలో బాడీ మైండ్. ఆల్రెడీ చెప్పాను, బిఎంఏ. 3 మర్చిపోకండి. బిఎంఏ థియరీ, బాడీ మైండ్ అండ్ ఆత్మ. ప్రతి జీవరాశి, ఎవ్రీ క్రియేచర్ బిఎంఏ థియరీ. సో దేహమును మనస్సును అనుసరించవద్దు, అంతరాత్మను అనుసరించు. ఇది గ్రంథం యొక్క ప్రధాన కోట అన్నారు స్వామి. క్రియేట్ చేసిన ఆ గ్రంథంలోని ఎసెన్స్ అది. ఫాలో ద ఆత్మిక్ కాన్సెప్ట్ ఉండాల.
ఏంటి పాత్సాది మెసేజ్ పెట్టావు? భాస్కర్ రావు గారు వాళ్ళ అన్నయ్య గారికి బాగోలేదు, అందుకని నో బలేవాడి గారు. ఈనాడు నీవు అనేక గ్రంథములు చదువుతున్నావు. ఎక్కడైనా గురువులు సార్ 50% టైం కాగానే గుర్తు చేయండి సార్, అటు గోట్ ఫర్ రమణ మహర్షి. ఎక్కడైనా గురువులు ఉన్నారంటే వారి వద్దకు పరిగెత్తుకొని పోతున్నావు, కానీ వారు నిజంగా గొప్పవారా కాదా అని విచారణ చేయటం లేదు. అసలు నీకంటే గొప్పవారు ఇంకొకరు లేరు అని ఏ విధంగా అయితే ఏనుగు తన బలమును తాను ఎరుగట్లేదు, అదే విధంగా నీ సత్యాన్ని నీవు తెలుసుకోలేకపోతున్నావు. కేవలము ధనబలము, భుజబలము, బుద్ధిబలములే ప్రధానమని విశ్వసించి ఆత్మతత్వాన్ని విస్మరిస్తున్నావు. ఈ కలి యొక్క ప్రభావం వల్ల బుక్కిష్ నాలెడ్జ్ పెరిగిపోతుందే కానీ జనరల్ నాలెడ్జ్, కామన్ సెన్స్ జీరో అయిపోతుంది. ఎట్లా బతుకుతావురా జనరల్ నాలెడ్జ్? మనం చాలా ఈజీగా అంటుంటాం. చూడండి, ఏ చదువు అక్కర్లేదండి, వీడు ఎట్లా బతుకుతాడు, లోక జ్ఞానం లేదు అనే మాట నేను ఎప్పటి నుంచో విన్నాను. పల్లెటూరులో వాడు ఏ మాత్రం గ్రంథ జ్ఞానం లేనివాడు అంటాడండి, వీళ్ళకి లోక జ్ఞానం లేదు ఎట్లా బతుకుతాడు. లోక జ్ఞానం ఈ నథింగ్ బట్ జనరల్ నాలెడ్జ్, కామన్ సెన్స్. పల్లెటూరులో ఉన్న పామర్ అనే మాట అండి, వీడు ఎట్లా బతుకుతాడో తెలియదు. అన్నీ ఉన్నాయి, లోక జ్ఞానం లేకపోతే. మానవాభ్యుదమునకు మార్గదర్శకమైన మతం అంటున్నారు. అది మరలా స్టార్టింగ్ చెప్పిన మాట మరలా స్వామి చాలాసేపులో మళ్ళా ముందుకు. మానవ అభ్యుదమునకు మార్గదర్శక పాత్ రిలీజన్ బ్యారియర్ పెట్టింది భగవంతుడికి మనకు మధ్య ఒక వారధి అండి, సారథి అండి, దట్ ఈ సనాతన సారథి. దీనినే ఆంగ్లంలో రిలీజియన్ అన్నారు. నేనేం చెప్తుంటా అంటే రిలీజియన్ ఈజ్ ఎ వర్డ్ that brought from liger, L-I-G-A-R-E, L-I-G-A-R-E. బుక్ లో లేదు, కొన్ని విషయాలు నాకు గుర్తుకొచ్చి చెప్తుంటాను అనమాట. రిలీజియన్ ఈజ్ ఎ వర్డ్ derived from liger, L-I-G-A-R-E. liger means that which bring back. That's the meaning of religion. That which నేను రాసుకుంటున్నాను, bring back. నేను కూర్చున్నానండి ఇక్కడ, నా చేతిలో రబ్బర్ బంతి ఉంది, నా ఎదురుగా గోడ కొట్టాను. గోడ కొట్టిన రబ్బర్ బంతి ఏం చేస్తుంది, గోడకు అతుకుపోదు. మట్టి శుద్ధి అయితే అతుకుపోతుంది. రబ్బర్ బంతి వెంటనే నా ఎక్కడ కొట్టానో అక్కడికి వస్తుంది. సో దట్ ఈజ్ రిలీజియన్. ఎక్కడి నుంచి వచ్చాము, దట్ విచ్ బ్రింగ్ బ్యాక్, దట్ విచ్ బ్రింగ్ బ్యాక్. రాసుకోండి వర్డ్, L-I-G-A-R-E, లిగర్. సో స్వామి ఏం చెప్తున్నారంటే రిలీజియన్ అన్నారు ఇంగ్లీష్ లో. రిలీజియన్ మీన్స్ రిలీజన్ ఈజ్ టు రియలైజేషన్. ఇప్పుడు ఏం చేసినా రియలైజ్ కావట్లేదురా అంటాం. రిలీజన్ ఈజ్ టు రియలైజ్. రియలైజ్ అంటే ఏంటని అలాగే బాదుకుంటూ స్వామి చెప్తారు. తెలుసుకుంటాం తోడ్పడున్నది, తెలుసుకోవటం రియలైజ్ కాబట్టి తెలుసుకోవాలి. వీడు ఎంత చేసినా రియలైజ్ కావట్లేదు అంటుంటాడు ఒకటి. తెలుగు పదం స్వామి అన్నారు, తెలుసుకుంటా అన్నారు. మరి ఇంగ్లీష్ పదం బాగుంది. వీడికి ఎన్ని చెప్పినా రియలైజ్ కాడు, వీడు మూర్ఖుడు. ఎన్ని చూపించినా రియలైజ్ కాడు, వీడు గుడ్డివాడు. సో దట్ మీన్స్ తెలుసుకుంటా తోడ్పడున్నదే మతం. ఏం తెలుసుకోవాలి, నేనెవరు, ఎంఐ. నేను అన్నట్టుగా ఐఎంఐ అన్నట్టుగా నేను అతను మోజెస్ నాటికే నేనెవరు, ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకోమని చెప్తున్నాను. ఇందాక అనుకున్నావు బిఎంఏ థియరీ. నేను దేహమా కాదు, నేను మనస్సా కాదు, నేను బుద్ధా కాదు, ఇవేమీ నేను కాదు. ఎందుకంటే ఇది నా దేహం అంటావు, ఇది నా దేశం అంటావు, ఇది నా పెన్ను, ఇది నా కళ్ళజోడు, ఇది నా బ్యాగు రేపు తెచ్చుకునేది, ఇది నా రూము ఏదో ఒక రోజుకి ఇస్తారు పాపం, ఇది నా కుర్చీ కాసేపు కూర్చుంటే గంట సేపు 2 గంటలు ఆ కుర్చీలు వాళ్ళ ఊళ్ళో. ఇప్పుడు నీకంటే దేహం వేరుగా ఉన్నది కదా. ఇది నా కర్చీఫ్ అన్నప్పుడు నీవు వేరు, కర్చీఫ్ వేరు. కనుక మనం ఈ విధంగా ఈ మాట పిల్లవాడికి కూడా అర్థం అవుతుందండి. ఇప్పుడు యూ కెన్ టెల్ టు దిస్ థియరీ టు ఏ స్మాల్ బాయ్ ఆల్సో.
సో ఈ విధంగా మనం విచారణ చేస్తూ పోతే మన దేహము, మనస్సు, ఇంద్రియాలు పనిముట్లు మాత్రమే కానీ పనిముట్లని స్పష్టం అవుతుంది. ఎస్, యూఆర్ నాట్ బాడీ, యూఆర్ నాట్ ఇంద్రియాస్, యూఆర్ నాట్ మైండ్. ఇంకా బంధుమిత్రులు, భార్య బిడ్డలు వీరందరూ మధ్యలో వచ్చి మధ్యలో పోయేవారే. నేను అనుకున్నట్టుగా నేను మళ్ళా అక్కడ ఆ మాటకే వచ్చాను. నేనంటే పెళ్లికి ముందు భార్య ఎవరు, భర్త ఎవరు, పుట్టక ముందు తల్లి ఎవరు, బిడ్డ ఎవరు. ఇవన్నీ అటాచ్మెంట్స్ కానీ ప్రేమ సంబంధమైనవి కాదు. నీకు భగవంతుడికి మధ్య ఉన్నది మాత్రమే ప్రేమ అనుకుంటుంది. లవ్ టువర్డ్స్ గాడ్ ఈజ్ డివోర్స్ అది. చాలా మందికి లవ్, ఐ లవ్ మై చిల్డ్రన్, ఐ లవ్ మై వైఫ్, ఐ లవ్ మై ఏఎస్పీ మెంబర్స్, ఐ లవ్ మై కంట్రీ, ఐ లవ్ మై ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా వేరు. కానీ ఐ లవ్ సాయిబాబా ఆల్సో. నేను భగవంతుని కూడా ప్రేమిస్తాను. భగవంతుని ప్రేమ భక్తి. ఓన్లీ లవ్ టువర్డ్స్ గాడ్. ఈ ప్రేమ నీవు పుట్టక పూర్వం, పుట్టిన తర్వాత, మరణించిన తర్వాత కూడా ఉంటుంది. అలాంటి ప్రేమను అభివృద్ధి చేసుకోవాలి అంటున్నారు. కానీ నీవు కదిలిపోయే మేఘములు వంటి లౌకిక బంధాలను పెంచుకొని నీ దివ్యత్వాన్ని మర్చిపోతున్నావు. ఇట్స్ బిగ్గెస్ట్ పోలీస్నెస్. అయితే ఏం చేయొద్దా స్వామి అంటే నడవద్దు. ప్రపంచ సంబంధమైన నీ కర్తవ్యాలు నువ్వు నిర్వర్తించాలి, తప్పు లేదు. కానీ దేనితో నువ్వు అటాచ్మెంట్ పెట్టుకోకూడదు. ఈ సత్యాన్ని గుర్తించాడు యేసుక్రీస్తు. మళ్ళీ అక్కడికి వచ్చారు, మనకు చెప్పట్లా. యేసు రియలైజ్ దిస్ థియరీ, దెన్ ఎవ్రీథింగ్. మానవుడికి కేవలమే చేశారు, స్వామి చేయట్లేదా? అతని తండ్రి మరణించిన తర్వాత తల్లి చాలా బాధపడుతూ వచ్చింది. అప్పుడు యేసు ఒక పర్వతంపై ఒంటరిగా 12 దినాల పాటు కూర్చుని ఇక్కడ లేని విషయాలు చెప్తుంటే ఎక్కడ చదవలేవు కొన్ని విషయాలు ఇవన్నీ. అప్పుడు యేసు ఒక పర్వతంపై ఒంటరిగా 12 దినాల పాటు కూర్చుని ఏమిటి అటాచ్మెంట్, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని బాగా యోచన చేస్తాడు. అలాగ యోచన చేయటం వల్ల ఇది మనం పెంచుకునే కానీ భగవంతుడు ఇచ్చేది కాదు అని గుర్తించాడు. ఎవరు తల్లి, ఎవరు తండ్రి, ఎవరు బిడ్డ. నేను తల్లి నుంచి వచ్చాను అని భావించిన మూర్ఖత్వం. నీవు తల్లి నుంచి రాలేదు. నాట్ ఫ్రమ్ మదర్, ట్రూ మదర్. నువ్వు తల్లి ద్వారా వచ్చావు, భగవంతుడి నుంచి వచ్చావు. అందరూ భగవంతుని బిడ్డలే. బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్. ఈ సత్యాన్ని గుర్తించాలన్నారు. అదే నిజమైన సాధన. అంతేగాని ఊరికి జపధ్యానాలు చేస్తూ కూర్చోవటం సాధన కాదు. బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్, ఆల్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో నువ్వు భగవంతుని పొందాలి, మనందరి తాపత్రయం అది. నిన్ను నువ్వు తెలుసుకోవాలి, భగవంతుని పొందాలి. నువ్వంటే నువ్వెవరు తెలుసుకోవాలంటే నీకు నిర్మలమైన ప్రేమ పెంచుకోవాలని చెప్తున్నారు. జీసస్ తత్వమే ప్రేమతత్వం, స్వామి తత్వం కూడా ప్రేమతత్వం. సో దాన్ని ఇంగ్లీష్ లో స్టార్ట్ ద డే విత్ లవ్ చెప్పండి. ఎనీబడి? Start the day with love. Spend the day with love. పిల్ల ముందు స్టార్ట్ తర్వాత పిల్ల అమ్మా. Fill the day with love. Fill the day with love. Spend the day with love. End the day with love. దాన్నే స్వామి తెలుగులో చెప్తున్నా. ప్రేమ ప్రతిదినము ప్రేమతో ప్రారంభించి ప్రేమతో గడిపి ప్రేమతో అంత్యం గావించాలి. ఇంకొక మాట, దిస్ ది రాయల్ పాత్. ప్రేమ సన్నిధికి, దైవ సన్నిధికి ప్రేమ ఒకటే రాజమార్గము. ప్రేమ కలిగిన వాడే భగవంతుడి ప్రీతి పాత్రుడు. అట్టువాడే నా నిజమైన భక్తుడు అని గీతలో కూడా కృష్ణ పరమాత్మ చెప్పాడు. నిజంగా నీలో ప్రేమ అంటే నువ్వు ఏ ఆశ్రమానికి వెళ్ళనక్కర్లేదు. అనేక మంది బుద్ధి తక్కువ వారు ఏమనుకోకండి, నేనంటలేదు, స్వామి మాటలున్నాను. నేను తప్పని చెప్తామ్మా. ఈ స్వామి ఆ స్వామిని ఊరికే తిరుగుతూ డబ్బు యుద్ధం చేస్తున్నారు. నువ్వు ఎక్కడికి పోనక్కర్లేదు, దైవం నీ హృదయంలోనే ఉంటున్నాడు. దినానికి నీ విశ్వాసాన్ని మార్చుకోవద్దు. ఉన్నది ఒకటే దైవం. దైవ సన్నిధికి ప్రేమ ఒకటే మార్గం. బ్యూటిఫుల్ కథ చెప్తున్నారు. ఐ విల్ ట్రై టు ఫినిష్ అండి. మధ్యలో ఇక అవాంతరం
వద్దు. ఐ టు ఫినిష్ దిస్ సబ్జెక్ట్ ఈ పూట. ఒక శ్రీమంతుడు అంతవరకు 11:37 అయిందా సార్? ఓకే. ఒక శ్రీమంతుడు నలుగురు భార్యలు ఉన్నారు. మొదటి భార్య ఆధ్యాత్మిక చింతన కలిగింది. రెండో భార్య ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యంతో బాధపడేది. మూడో భార్య నిరంతరము సద్గ్రంథములు చదువుతూ ఉండేది. ఇక నాలుగో భార్య మోడర్న్ కాదు. ఆమెకు ఖరీదైన చీరలన్నా నగలన్నా తగని మోడు. ఒక పర్యాయం మీ శ్రీమంతుడు ఏదో పనిపై అమెరికా వెళ్ళాడు. కానీ అక్కడ వెళ్ళిన పని వెంటనే పూర్తి కాకపోవడం చేత తన తిరుగు ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చాడు. ఒకరోజు తన నలుగురు భార్యలకు 4 ఉత్తరాలు పంపుతూ, నేను వచ్చే వారాన్ని వస్తున్నాను, మీకు ఏమి కావాలో తక్షణమే ఫ్యాక్స్ మెసేజ్, ఆ రోజులో ఫ్యాక్స్ ఉండేది, ఇప్పుడు ఫ్యాక్స్ కూడా కనపడుతుంది, ఫ్యాక్స్ మెసేజ్ పంపించండి అని రాశాడు. నాలుగో భార్య మోడర్న్ గర్ల్ కదా అని రాసింది. ఆమె రాసింది అమెరికాలో ఉన్న లేటెస్ట్ డిజైన్ చీరలు నగలు తీసుకురమ్మని. మూడో భార్య మంచి పుస్తకాలు ఏమైనా ఉంటే తీసుకురమ్మంది. రెండో భార్య తన రోగానికి సంబంధించిన మందులు ఏమైనా తెమ్మంది. మొదటి భార్య నాకేం వద్దు, మీరు ఇక్కడికి క్షేమంగా చేరుకుంటే చాలు అన్నారు. సరే, కొన్ని రోజులకు భర్త వచ్చాడు. నాలుగో భార్యకు మంచి చీరలు నగలు తెచ్చి ఇచ్చాడు. మూడవ భార్యకు మంచి గ్రంథములను అందించాడు. రెండవ భార్యకు కావాల్సిన మందులు ఇచ్చాడు. మొదటి భార్య ఇంటికి పోయి అక్కడే ఉన్నాడు. దాంతో మిగిలిన ముగ్గురు భార్యలకు కోపం వచ్చింది. ఎప్పుడు అక్కడే ఎందుకు ఉండాలి, నీవు మా వద్దకు ఎందుకు రాకూడదు అని జగడం వేసుకుంది. అప్పుడు ఆ శ్రీమంతుడు, ఇందులో నా తప్పేమీ లేదు, నీలో ఎవరు కోరింది వారికి ఇచ్చాను. మొదటి భార్య నన్నే కోరింది కనుక ఆమె దగ్గర పోయి ఉంటున్నాను అన్నాడు. సో భగవంతుడు కూడా ఈ విధంగానే చేస్తాడు. సిరి సంపద కావాలనుకున్న వాడికి సిరి సంపద. 8 రకాల లక్ష్ములు ఉన్నారు. ఎవరండి? అష్టలక్ష్మి పేర్లు. ఒకటే లక్ష్మి 8 రూపాయలు కనపడుతుంది. అంటే మనలో భావాలు అనమాట. 8 లక్షల పేర్లు. మొదలు పెడితే వస్తాయండి. చాలా ఒకటి చెప్పినా 8 అయిపోతాయి. సంతాన లక్ష్మి, విజయలక్ష్మి, విజయలక్ష్మి, గజలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, విజయలక్ష్మి, సంతాన లక్ష్మి, విజయలక్ష్మి, ధనలక్ష్మి చెప్పలేదు మరి. విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. నేను వరుసగా నాకు పుస్తకంలో ఉన్న ప్రకారంగా చూసి చెప్తున్నానండి. వెరీ నైస్. నా పుస్తకం పక్కనే ఉంది. అది చూడండి, సిరి సంపదలు కావాలనుకున్నా సిరి సంపదలు ఇస్తాం. అంటే ఒకటే లక్ష్మి చూడండి, ఎన్ని రూపాయలు చూడండి. యాజ్ పర్ ఫీలింగ్స్. నాకు చదువు కావాలండి, ఐ వాంట్ విజయలక్ష్మి అంటే. ఒకటి విజయలక్ష్మి కావాలి, ఒకటి సంతాన లక్ష్మి కావాలి, ఒకటి రాజలక్ష్మి కావాలి, ఇంకోటి ఎక్స్ కావాలి, వై కావాలి, జెడ్ కావాలి. జ్ఞానం కావాలనుకున్నారు జ్ఞానోపదేశం చేస్తాడు. మీరు స్వామి దగ్గర చూడండి, ఈ లిస్ట్ ప్రకారం ఎంతో మంది అందరూ అడిగిన వాళ్ళే రోగ నివారణ కావాలనుకుని ఔషధాలు అందిస్తాడు. వారి కోసమే సూపర్ స్పెషల్ హాస్పిటల్ కట్టిస్తాడు. ఇంకా అప్పుడు కట్టించాడు 96 కదా, అయిపోయింది. ఇంకా భగవంతుడా నాకు నువ్వే కావాలని కోరికను తను తానే ఇచ్చుకుంటాడు. భగవద్గీతలో 4 రకాల వ్యక్తులు చెప్పారండి. ఎవరైనా పేర్లు చెప్పండి. మొన్ననే చదివారు, పద్మ ఎవరో చదివారు. భగవద్గీతలో 4 రకాల వాళ్ళు ఉంటారు మనుషులు. మీరు చెప్తేనే ముందుకు పోతారు. ఆర్తి, అర్ధార్థి, జిజ్ఞాసి, జ్ఞాని. 4 తరహాల వ్యక్తులు వీరే. ఎవరేది కోరితే దాన్ని భగవంతుడు అనుగ్రహిస్తాడు.
అయితే ఇవన్నీ కాదు ముఖ్యం, భగవంతుడే మనకు ముఖ్యం. భగవంతుడే మనవాడైతే ఏది అందుకని స్వామి మైండ్లో పెట్టుకున్నాను. నేనే ఆయన అడగదలుచుకోలేదు. యూ బీ విత్ మై మ్యూట్ చేయండి సార్ ఎవరన్నా వాళ్ళని. భగవంతుడు మనవాడైతే ఏది కావాలంటే అది సంపాదించుకోవచ్చు. రియల్ వెల్త్ ఈజ్ గాడ్, రియల్ హెల్త్ ఈజ్ గాడ్. భగవంతుడినే మనం కోరుకోవాలి. ఎందుకోసం? భగవంతునికే వచ్చాం మనం కనుక తిరిగి భగవంతుడినే చేరుకోవాలి. పడుకునేప్పుడు ఆయన పాదాలు, ఎందుకంటే పడుకునేప్పుడు ఇట్లా అనుకోవాలట, స్వామి నీ పాదాల దగ్గర పడుకుంటున్నాను అని పడుకోవాలట. నువ్వు హోమ్ బెడ్ మీద పడుకో, తప్పు లేదు. అని ఓ దేవుడా నీ పాదాల దగ్గర పడుకున్నాను అని అనుకుని పడుకుంటే పొద్దున ఆయన పాదాల దగ్గర లేవచ్చండి. ఎంత నీకేమో కాస్త ఖర్చు ఉందండి అనుకోవటం తప్ప, నాకైతే తప్పు అనిపించట్లేదు. అక్కడ పడుకున్నాను ఇక్కడ పడుకున్నాను అనుకునే బదులు ఈనాడు ఇంతమంది హాల్లో సమావేశమయ్యారు. జపాన్, ఇటలీ, ఫ్రాన్స్, మనకు అనేక దేశాల నుంచి వచ్చిన వారు ఇందులో ఉన్నారు. అయితే ఇక్కడ ఎంతకాలం ఆనందంగా ఉన్నప్పటికీ ఎవరి స్వస్థానం వారు తిరగ తప్పదు కదా. నేను గుడివాడ పోతున్నాను, అక్కడే ఉండిపోతానా, అటు కంబ్యాక్ అగైన్. కొందరు తెచ్చిన డబ్బు అయిపోతూనే వెళ్ళిపోతారు. మరికొందరు వీసా కూడా మూయగానే వెళ్ళిపోతారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ గుడివాడలో ఉండిపోతారా? తత్వాహంగానే ఎవరి ద్వారా వాడిది, ఎవరు కోట ప్రకారం పాడుకుంటే వెళ్ళిపోతారు. వీసా కార్డు అయిపోగానే వెళ్ళిపోతారు. అయితే భగవంతుని వద్ద ఈ రీతిగా తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా ఉండిపోవడానికి పర్మనెంట్ వీసా సంపాదించుకోవాలి. నీకు మీ పిల్లలు అమెరికాలో ఉన్నవా నీకు బాగా తెలుసు. పర్మనెంట్ వీసా నాకైతే అది ఐదు ఉంటాం. ఏంటి పర్మనెంట్ వీసా? అది గ్రేస్, అనుగ్రహం. అదే లవ్, ప్రేమ. పర్మనెంట్ వీసా ఈ గ్రేస్, అనుగ్రహము, నాట్ గ్రాస్. అదే లవ్. ప్రేమకు హద్దు లేదు, ప్రేమకు పుట్టుక లేదు, ప్రేమకు తావు లేదు. లవ్ ఈజ్ మై ఫామ్. పాడండి ఎవరైనా. టైం రన్నింగ్ ప్లీజ్. పాడిన సాయిరా. వాడమ్మా. Love is my form, truth is my breath, bliss is my food, my life is my message, expansion is my life. No reason for love, no season for love, no birth, no death. Prema, Satya, Ananda, Shanti, Dharma, Ananda. Shirdi Sai, Satya Sai, Prema Sai, Jai Jai. Shirdi Baba, Patti Baba, Prema Baba, Jai Jai. Love is my form, truth is my breath, bliss is my food, my life is my message, expansion is my life. No reason for love, no season for love, no birth, no death. Prema, Satya, Ananda, Shanti, Dharma, Ananda. Shirdi Sai, Satya Sai, Prema Sai, Jai Jai. Shirdi Baba, Patti Baba, Prema Baba, Jai Jai. Love is my form, truth is my breath, bliss is my food. అని స్వామివారు పై ఆంగ్ల గీతాన్ని, ఇప్పుడు ఆవిడ పాడిన గీతాన్ని శ్రీవారి భక్తులందరి చేత పాడించారు. మనం కూడా పాడుకున్నాం, మా అందరి చేత పాడిస్తే పోయేది. సో దెన్ స్వామి కంటిన్యూస్. సో లవ్ ఇస్ మై ఫామ్ అంటే ప్రేమయ్య స్వరూపం అనే మాట కేవలం స్వామికి మాత్రమే కాదు, మీ అందరికి కూడా వర్తిస్తుంది. కేవలం భగవంతుడు ప్రేమ స్వరూపుడు అని మాత్రమే అనుకుంటే ప్రయోజనం లేదు. మీరందరూ కూడా ప్రేమ స్వరూపులే. లవ్ ఇస్ మై ఫామ్, ట్రూత్ ఈజ్ మై బ్రెత్. ప్రేమయ్య నా స్వరూపం, సత్యమే నా శ్వాస అని మీకు మీరే అనుకోవాలా. అప్పుడే మీరు స్వామి తత్వంతో ఏకత్వాన్ని అనుభవిస్తారు. అయ్యన్ యు ఆర్ వన్, నువ్వు నేను ఒక్కటే అని పరిపూర్ణ స్థితికి చేరుకుంటారు. దీన్నే వేదాంతం అండి. అది వేదాంతం అంటారు కానీ ఒక్క ముక్క అర్థం కాకుండా చెప్తారు. 2 గంటలు ఉపన్యాసం చెప్తున్నారు. ఇది వేదం. యూ అండ్ ఐ ఆర్ వన్. లవ్ ఈజ్ మై ఫామ్, ట్రూత్ ఈజ్ మై బ్రెత్ అని మనం నమ్మటం, విశ్వసించటం. దిస్ ఈజ్ వేదాంత. ఏం చెప్తుంది వేదాంతము? తత్ త్వం అసి, అహం బ్రహ్మాస్మి. నేను 2 చెప్పాను, ఇంకో 2 చెప్పండి మీరెవరైనా.
నేను 2 చెప్పా, ఇంకో 2 మహావాక్యాలు ఉన్నాయి. ప్రజ్ఞానం బ్రహ్మ అయం సూపర్. బ్రహ్మ. సో వేదం చాటింది. వేదమే కాదు, బైబిల్, ఖురాన్ మునకు పవిత్ర గ్రంథంలో కూడా ఈ సత్యాన్ని బోధించినాయి. దట్స్ వై ఏ మతమును అపహాస్యం చేయదు. జనరల్ గా మనం ఏ మతాన్ని, వేరే మతం గురించి మాట్లాడడం కూడా మనం ఆల్ ఆర్ వన్, బీ లైక్ టు ఎవ్రీ వన్, అందరూ ఒక్కడే అనే సత్యాన్ని మీరు ప్రపంచం అంతా చాటాలని చెప్తున్నారు. మనందరికి మెసేజ్. స్వామి కంక్లూడింగ్ ఇన్ మెసేజ్ అది చూస్తున్నాను, నేను మిగిలిపోతున్నాం అనుకున్నాను. థ్యాంక్ యూ స్వామి. సో అనంతపురం కళాశాల పాత విద్యార్థులు మెసెంజర్స్ ఆఫ్ సత్యసాయి, జనసేవయే జనార్దన సేవగా, మానవ సేవయే మాధవ సేవగా భావించి చాలా ఆనందంతో అనేక విధముల సేవలు సల్పుతున్నారు. వారికి వివాహం అయిన తర్వాత వారితో పాటు వారి భర్తలు కూడా ఇక్కడకు తీసుకొని వస్తున్నారు. తమతో పాటు తమ భర్త, నేను కూడా ముచ్చరించుకున్నాము, తమ భర్తలు కూడా ఆధ్యాత్మిక మార్గంలో. ఏంటక్క, ఏంటది మెసేజ్? వాట్ ఈజ్ ఇట్? జ్యోతి ఎల్లారు ఇక్కడ ఉంది. ఈ పాట తను కూడా పర్మిషన్ ఇస్తే తప్పకుండా, జస్ట్ 1 minute అయిపోతుంది. దెన్ షీ కెన్ సింగ్, దెన్ ఐ కెన్ కంటిన్యూ లేటర్ రమణమ్మ. సో తమతో పాటు తమ భర్తలు కూడా ఆచార్య మార్గంలో ప్రవేశపెడుతున్నారు. కానీ ఈనాడు అనేక మంది విద్యార్థులు కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకుంటున్నగా. ఇది ఇప్పుడు విద్యార్థులకు త్వరగా మగపిల్లలు కదా, ఇన్ఫర్మేషన్ అనేక మంది విద్యార్థులు కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకుంటున్నారు, కానీ వారిలో ట్రాన్స్ఫర్మేషన్ కనిపించట్లేదు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంటే పరివర్తన అనేది కేవలం సేవ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. సో వాట్ ఈస్ ద బెస్ట్ వే టు లవ్ గాడ్? ఈ లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్. మెసెంజర్స్ ఆఫ్ సత్యసాయి 15 సంవత్సరాల నుంచి దినదిన అభివృద్ధి చెందుతూ, అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది చూడండి, 1996కి 15 years అయింది. స్వామి బాగా లెక్కలేస్తారు. ఈ 96కి 15 సంవత్సరాలు అంటే 1981 నుంచి పెడుతున్నారు బహుశా లెక్క. 15 సంవత్సరాల నుంచి దినదిన అభివృద్ధి చెందుతూ తమ ప్రాంతంలో ఉన్న సాయి సంస్థను అభివృద్ధి పరుస్తూ సేవలో పాల్గొంటారు. అంటే మహిళా విభాగం. సేవయే దైవ సన్నిధికి కొనిపోయే నావ. సంసార సాగరంలో ఈ నావను ఆధారంగా చేసుకుని సన్నిధి అనే ప్రనిధిని పొందాలి. ఆ తాపత్రయంలో ఉన్నాం. నవ్వు జ్యోతి వెళ్ళారు. సాయిరామ్ అంకుల్. థ్యాంక్ యూ అమ్మా. మీ అమ్మగారు చూశాను నేను, చాలా ఆనందం కలిగింది. చెప్పారు సాయిరామ్. నేను చాలా రోజులు చెప్పలేదు, దాచిపెట్టాను. ఇందులో సీక్రెట్ ఏముందమ్మా? చూశానని చెప్పడానికి ఏమైంది? నేనే అనుకున్నా. వై షుడ్ ఐ కీప్ సీక్రెట్? వారం రోజులు దాచిపెట్టానమ్మా. తర్వాత టెంపో పగలగొట్టారు. యూఆర్ ఫూల్. అరే నీ సిస్టమ్ చూసినప్పుడు చెప్పడానికి ఏమైంది అని దెన్ ఐ డిస్క్లోజ్. థ్యాంక్ యూ అంకుల్. సాయిరామ్. నేను సెకండ్ డాటర్ జ్యోతి ఫ్రమ్ మధురై. హలో, యూఆర్ ఎ బ్యూటిఫుల్ స్పిరిచువల్ స్పీకర్ ఆల్సో. ఎస్ అంకుల్. అదే అనుకున్నాము ఒకసారి హైదరాబాద్ వస్తే మీ దగ్గరికి రావాలని. చెన్నై వచ్చినప్పుడు. యూ కెన్ ఆల్వేస్ వెల్కమ్ టు మై హోమ్. షూర్ అంకుల్. పాడమ్మా. Love is my form, truth is my breath, bliss is my food. Love is my form, truth is my breath, bliss is my food. My life is my message, expansion is my life. My life is my message, expansion is my life. No reason for love, no season for love, no birth, no death. No reason for love, no season for love, no birth, no death. Satya dharma ananda, shanti premananda. Satya dharma ananda, shanti premananda. No reason for love, no season for love, no birth, no death. There's only one caste,
caste of humanity. There's only one language, language of heart. There's only one religion, religion of love. There's only one God. He's omnipresent, omnipresent, omnipresent. No reason for love, no season for love, no birth, no death. No reason for love, no season for love, no birth, no death. Thank you, Uncle Sairam. గాడ్ బ్లెస్ యూ. అద్భుతమైన తల్లి, అద్భుతమైన పేరెంట్స్. ఇందాక చెప్తున్నారు జీసస్ క్రీస్తు చిన్నతనంలో ఉంటే తల్లిని ఆ విధంగా సేవించాడు, ప్రేమించాడు. యూ హ్యాడ్ ఎ డివైన్ మదర్. అదృష్టవంతులు జీఎల్ సరస్వతి. Uncle Sairam. సో వాట్ అబౌట్ రమణ మహర్షి? యాక్చువల్లీ నా దగ్గర రికార్డ్ ఏంటంటే he was born on December 30th, 1879. ఇవాళ పెట్టేస్తున్నారు ఏందో మరి. సరే, ఎనివే 30 తారీఖు నేను బిజీగా ఉంటాను కనుక ఒక హాఫ్ అన్ అవర్ రమణ మహర్షి ఏం చెప్పారు, ఆయన జీవిత రాముడి గురించి వద్దు, రాముడు ఏం చెప్పాడు, సాయిబాబా హిస్టరీ చెప్పదు, సాయిబాబా ఏం చెప్పాడు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం ఒక హాఫ్ అన్ అవర్. ఆయన భారతీయ ఋషి, జీవన్ ముక్తుడు. ఈయన అసలు పేరు వెంకటరామన్ అయ్యర్. He became as popular as Ramana Maharshi. He born at Tiruchuli, విరుద్ధనగర్. ఇప్పుడు స్వామిలో లీనమయ్యారు. స్వామి చాలా బాగా చెప్పారు. అప్పుడు స్వామి చిన్నతనంలో చెన్నైలో ఉన్నారు అనమాట. ఐ డోంట్ వాంట్ టు గో టు ఆ సబ్జెక్ట్ ఇంకొక 2 సార్లు చెప్పాను కూడా. మెజ్రిన్ భగవాన్ స్వామి చెప్పారు, నాలో ఐక్యమయ్యాడు 1950 ఏప్రిల్ 14 అట్ ది ఏజ్ ఆఫ్ 70. రమణాశ్రమంలో ఒక రికార్డ్స్ తో అలానే రాసింది. నైట్ 8:15 ఎంతో, తిరువన్నామలై, తమిళనాడు. ఈజ్ ఏ పర్ఫెక్ట్ ఇండియన్. ఆయన గురువు అరుణాచల. ఈ థియరీ ఈజ్ అద్వైతం. ఇంతకంటే నేను ఇది ఇండివిజువల్ గా నేను చెప్పదలుచుకోలేదు. సో వాట్ ఈజ్ ది ప్రీచింగ్స్, ఆయన బోధల గురించి ఎక్కువగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో బ్యూటిఫుల్ ఇంగ్లీష్ కోట్, చాలా అద్భుతమైన కోట్, మాకు బాగా నచ్చింది. మిగిలిన తెలుగులో చెప్తా. సింపుల్ లాంగ్వేజ్, ఆయన చాలా సులభ శైలిలో మాట్లాడతాడేమో బహుశా ఇంగ్లీష్. పీస్ ఈజ్ ఇన్ యువర్ నేచర్, ఫర్గెట్ఫుల్నెస్ నెవర్ ఓవర్టేక్స్ ద సెల్ఫ్. The self is now being confused for the non-self, and that makes you to speak of forgetfulness of self and the absence of peace. మనకు అర్థం కానిదేం లేదు ఇందులో. ఇప్పుడే అనుకున్నాం, దేహం నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, నేను ఆత్మ. మనందరూ తెలుసు, ఇక్కడ ఉన్న 59 మంది తెలుసు మన ఆత్మిక కాన్సెప్ట్. ఫర్గెట్ఫుల్నెస్ ఆఫ్ యువర్ రియల్ నేచర్ ఈజ్ ద రియల్ డెత్. మనకు ఎప్పుడూ మరణం కాదు. మన నిజతత్వాన్ని మర్చిపోతే ఇప్పుడే మనం బతికింది కూడా జీవోత్సవాలు. మరణం ఎప్పుడో కాదు, ఒక్కొక్కరికి ఒక్క టైం వస్తుంది. అందరికి ఎవడు మిగలం. దాని గురించి ఆలోచించదు కదా మనం. అది సామాన్యము. షుడ్ వి థింక్ అబౌట్ ఇట్. అసలు దాని గురించి ఆలోచన వద్దు, హాయిగా వెళ్ళిపోవాలి. రిమెంబరెన్స్ ఆఫ్ ఇట్ ఇస్ ద ట్రూ బర్త్. ఎటర్నల్ లైఫ్ ఈజ్ then yours. How does the desire for eternal life arise? యాభై సంవత్సరాలు ఎంజాయ్ చేశాను, అరే ఇందులో ఏమి లేదే, సారము లేదే, చూసేదంతా. అప్పుడు నాకు 50 సంవత్సరాల తర్వాత రియలైజేషన్ కలిగిందండి. మీరు అదృష్టం మీకు చిన్నతనంలో కలిగి ఉండవచ్చు. ప్రహ్లాదు చిన్నతనంలో కలిగింది. బికాస్ ద ప్రజెంట్ స్టేట్ ఈజ్ అన్బేరబుల్. నాకు 50 సంవత్సరాల తర్వాత తెలిసింది. బికాస్ ద ప్రజెంట్ స్టేట్ ఈజ్ అన్బేరబుల్. వై?
because it's not your true nature. So what is your true? Truly you are a spirit. ఎంత స్పిరిట్ అమ్మా మీ అమ్మకి జ్యోతి అలా అవి సో మచ్ ప్రైజ్డ్, ఫుల్ ఆఫ్ స్పిరిట్ మీ అమ్మకి. ఇట్ ఈస్ ద రైజ్ ఆఫ్ ది ఈగో దట్ ఈస్ కాజ్ ఆఫ్ ది ట్రబుల్. బట్ ట్రేస్ ద ఈగో టు ఇట్స్ ఆరిజిన్ అండ్ యూ విల్ రీచ్ ద undifferentiated happy soul. The self is ever there. Wisdom only appears to dawn. తెలుగులో చెప్తా, పారిపోకండి ప్లీజ్. లాస్ట్ వర్డ్, దో ఇట్ ఈజ్ న్యాచురల్. ఒక సందర్భంలో ఒక రమణ మహర్షిని ఒక వ్యక్తి సంప్రదించి, మనం రుద్రం తెలుసుకున్నాం కనుక ఎవ్రీబడి ఆ జ్యోతిర్మయ తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రతి వారు అర్హుడండి, వాడు వీడని చెప్పడానికి లేదు. చెప్పండి, మీరు కనపడ్డ వాళ్ళందరూ చెప్పండి, యు ఆర్ ఎలిజిబుల్. భగవాన్ నేను ఒక వ్యక్తి అంటాడట ఈ విధంగా, భగవాన్ నేను ఆధ్యాత్మిక జీవితాన్ని అర్హుడనా అని అడిగాడట. రమణ మహర్షి అతనికి ఒక ప్రశ్నతో మీరు జీవించి ఉన్నారా అని అడిగాట. ఎంత బాగా మాట్లాడుతారు చూడండి. అతను అవును అన్నాడు. అంతే, రమణ మహర్షి బదిలీకి అది చాలు, నువ్వు జీవించి ఉంటే ఎలిజిబుల్ ఫర్ స్పిరిచువల్ లైఫ్. ఆధ్యాత్మికత అవసరమైన అర్హత మీకు ఇప్పటికే ఉంది. జ్ఞానోదయం మానవ జీవిత లక్ష్యం. జ్ఞానోదయం పొందే అవకాశం పొడలిని శక్తిలో ఉంది. ఇది మానవ శరీరం లోపల దాగి ఉన్న అసాధారణ శక్తి. దాన్ని మేలుకొల్పగలిగితే మిమ్మల్ని వేరొక చైతన్యాన్ని తీసుకెళ్తుంది. ధ్యానం అనేది జీవితంలోని ప్రతి విషయాన్ని కొత్తగా చూడటం అంటే జీవితంలోని ప్రతిదీ మిమ్మల్ని ఉత్తేజపరుస్తుందని చెప్పారు సమాధానం. ఇంకొక షార్ట్ మెసేజ్, మనసు గురించి ఇప్పుడే మాట్లాడుతున్నాం. దేహాన్ని నమ్మద్దు, మనసుని నమ్మద్దు. మనసు చాలా కాలంగా ఇతరుల పొలాల్లో దొంగతనంగా మేయటానికి అలవాటు పడిన ఆవు లాంటిది అంటున్నారు. మనకు బాధ వేయవచ్చు. మనసు అంటే ఇందులో ఒక అశ్వం అనుకున్నాం, అశ్వద్ధ వృక్షం అనుకున్నాం, కోతి, నాకు తెలిసి 3. ఇంకేమైనా ఉంటే మీరు చెప్పండి. కంపేర్ విత్ మంకీ, కోతితో పోలిస్తే కోతులు కూడా ఒప్పుకోట, మాతో పోల్చొద్దు అని చెప్తున్నారు కోతులు కూడా. మేము రామకార్యంలో పాల్గొన్నాం, మీరు సీతాదేవిని ఎత్తుకుపోయారని చెప్తున్నారు. సో కోతులు కూడా అగ్రీ చేయొచ్చు. మనకు తెలిసిందంటే అశ్వద్ధ వృక్షము అంటుంటాం. మనీమయ్య ఏదో కొత్తగా చెప్పారు, నేను మర్చిపోయాను, మర్చిపోయి మొదలైంది. ఈ మధ్య ఎవరో చెప్పారండి ఒకటి మనసు గురించి. అది తన స్థావరానికి అంటే గోశాలకు అంత తేలిక పరిమితం కాదు. పశువుల కాపురి దానికి మృదువైన గడ్డి మరియు మంచి మేతలతో ప్రలోభ పెట్టినా మొదటిసారి అది నిరాకరిస్తుంది. తర్వాత మెల్లగా అది కొంచెం కొంచెంగా తీసుకుంటుంది. కానీ అది తన అంతరంగంలో మటుకు దూరంగా వెళ్ళి పక్క పొలాల్లో మేయాలని స్వభావ ధోరణి ఒత్తిడికి లొంగిపోతుంది. యజమాని ద్వారా పదే పదే ఊరడించిన తర్వాత ఆ ఆవు అలవాటు పడి క్రమంగా గోశాలకి పరిమితం అవుతుంది. దెబ్బలు కూడా కొడతాడు, సింపుల్ గా చెప్తున్నాడు. వదిలివేసిన పారిపోని స్థితికి వస్తుంది. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే ఒక్కసారి కనుక తన అంతర్గత ఆనందాన్ని కనుగొంటే ఇంటర్నల్ పీస్ బయట దొరికేది కాదు. అన్నం తినకపోయినా మేము అనుకుంటున్నాం వాళ్ళు ఏం తిన్నారు, ఎలా ఉంటారు, శుద్ధలు 3 పూటలు తిన్నా మాకు మేము సరిపోవట్లేదు అనుకుంటాను నేను మా ఇంట్లో. ఒక్కసారి తన అంతర్గత ఆనందాన్ని కనుగొంటే అది బయటికి పరుగులు తీయదు అని ఒక బ్యూటిఫుల్ క్యాప్షన్ రమణ మహర్షి.
భగవంతుడు ఎంత దూరంలో ఉన్నాడు అంటే చాలా బాగా చెప్తారు. భగవంతుడి కంటే దగ్గర ఎవరు దగ్గర కంటే భగవంతుడి దగ్గర ఎవరు ఉన్నారండి? మనం ఒక తపోవనంలో ఒక ఇన్సిడెంట్ ఉంది. ఒక్క నిమిషంలో ఎవరన్నా నేరేట్ చేస్తారా? ఒక పాట మన కూడా కేక వినిపించే అంత దూరంలో ఉన్నారని చెప్తాం. ఓకే ఓకే మన కేకకు వినిపించే అంత దూరంలో. సరే, నేను ఐఎమ్ గివింగ్ సమ్ క్లూ ఆల్సో. ఒక పాట పాడతాడు, ఆ పాట కూడా క్లూ ఇమ్మంటే స్టార్ట్ చేస్తా. ఒక పాట పాడాక స్వామి లేచి వెళ్ళిపోతారు. సాయి పిత और మాతా సాయి పాట స్టూడెంట్ పాడతారు. స్వామి చరణం పాడు, ఒక చరణం పాడు. అంటే సాయి పిత మాతా సాయి. రేపు నువ్వే పాడాలి, సిగ్గుపడుతున్నావు. రేపు ఆకుండా నువ్వే పాడాలి. రేపు సాంగ్స్ ప్రాక్టీస్ అవుతున్నాం సార్. స్వామి భజన సాంగ్ మర్చిపోయాను. కానీ వాళ్ళ మదర్ కి హార్ట్ అటాక్ వస్తే స్టూడెంట్ అనుకుంటాడు నా పాట నచ్చలేదని స్వామి వెళ్ళిపోయారేమో అని ఫీల్ అవుతాడు. అప్పుడు స్వామి అంటా నువ్వే తల్లివి నువ్వే తండ్రివి అని నాకు పాడావు కదా, మీ అమ్మకి అక్కడ హార్ట్ అటాక్ వచ్చింది అందుకే వెళ్ళాను అని చెప్తాను. ఏ ప్రశాంతి నీళ్ళకి వెళ్ళారు స్వామి? ఈస్ట్ సౌత్? ఈస్ట్. ఓకే, నువ్వు వేరే చెప్తే రామ్మోహన్ రావు గారు ఊరుకోరు, ఆయన ఖచ్చితంగా తెలుసాను. ఓకే, సో భగవంతుడు నీవు ఎంత దూరంలో ఉంటే భగవంతుడు నీకు అంత దూరంలో ఉంటాడు అంటారు రమణ మహర్షి. కష్టాల్లో ఉన్న భక్తులు భగవంతుడు ఎప్పుడు తోడుగానే ఉంటాడు. అందుకని ఎప్పుడు కష్టాలు కోరుకుంది ఒక ఆవిడ, ఎవరు? కుంతీదేవి. ఎంత క్వశ్చన్ అడగాలే కానీ పాపం. మనిషి చేయవలసినంత పరమేశ్వరునిపై నమ్మకం కలిగి ఉండటం. ఓ మాధవ, ఓ మధుసూదన అని కనుక మనసులో తెలిస్తే చాలు, భక్తులు కడాక్షిస్తారు నారాయణ. ఇందాక అమ్మాయి పడినట్టుగా తల్లి తండ్రి నారాయణుడే, గురువు చదువు నారాయణుడే, యోగం నారాయణుడే, ముక్తి ప్రదాత నారాయణుడే. మనం బాల్యకాస్లో చెప్తాం కూడా, మాతాన తొమ్మివ మాతా పిత అది. కష్టాల్లో ఉన్న భక్తులను ఆదుకోవడానికి శ్రీహరి ఎన్నడూ ఆలస్యం చేయడు. జాతి భేదాలు తేడా ఉన్నాయంటే జాతి భేదాలు మనకే కానీ పరమేశ్వరికి తేడా లేవు. నారాయణుడికి పరమ భక్తుడైన ప్రసాదుడు రాక్షసరాజు హిరణ్యకశిపుడు. అతన్ని హిరణ్యకశిపుడు నారాయణుని అంతం చేయాలని పట్టుబట్టినవాడు. మునులను దేవతలను ఋషులు అనేక విధాలుగా బాధించేవాడు. ఎవరికి ఏ స్టేజ్కి వచ్చి కన్న బిడ్డను సైతం హతమార్చాలనుకున్నాడు. అటువంటి హిరణ్యకశిపుని అంతం చేయడానికి నృసింహ అవతారం ఎత్తాడు. శ్రీహరి బ్రహ్మ ఇచ్చిన వరంతో తమకు చావు లేదని గర్వంతో ఉన్న హిరణ్యకశిపుని మనిషి కాకుండా మృగం కాకుండా నరసింహ అవతారం ఎత్తి పగలు కానీ రాత్రి కానీ సంధ్యాసమయం కానీ ఇంట్లో కాకుండా బయట కాకుండా గడప మీద ఏ ఆయుధం లేకుండా చెట్టుగోలతో పొడిచి హతమార్చాడు. భక్తితో శ్రీహరిని చూసిన ప్రహ్లాదుని రక్షించాడు. ఇప్పుడు విశేషం ఏంటంటే భగవంతుని లీల ఏమిటంటే నారాయణ అంతగా ద్వేషించి శ్రీహరిని అంతగా చేయాలనుకున్న హిరణ్యకశిపుడు సైతం ముందు జన్మలో హరిభక్తుడే. దేవతలకి అర్థం కాని నారాయణ లీలలు మనిషికి ఎలా అర్థం అవుతాయంటే బ్రహ్మమహర్షి. భగవంతుడు ఏ అవతారం ఎత్తినా ఏ పని చేసినా అది లోక కళ్యాణార్థమే. దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు కోసమే నారాయణ దశావతారం. సంసార సాగరాన్ని సులభంగా దాటడానికి భగవంతుని సేమ ఇందాక ఇక్కడ మాట వచ్చింది, భలేగా వచ్చిందే. సంసార సాగరాన్ని ఎవరు చెప్పినా అదే మాట చూడండి. సంసార సాగరాన్ని సులభంగా దాటడానికి భగవంతుని సేవ సులభమైన నావ. సుఖ దుఃఖాల్లో మనసులో దైవ చింతన ఎల్లప్పుడూ మనల్ని రక్షిస్తూనే ఉంటుంది. ఆ రక్షణ దైవం మనుష్య రూపం, ఏ రూపంలోనూ కావచ్చండి. మనిషి రూపంలో కావచ్చు, గాలి రూపంలో కావచ్చు, నీరు రూపంలో కావచ్చు, పంచభూతాల్లో ఉన్న శక్తులు ఎంత బాగా చెప్పారు స్వామి చూడండి.
ఏ రూపంలో రావచ్చు భగవంతుడు, నీకు చెప్పిరాడు ఫలానా రూపంలో వస్తున్నాడు అని చెప్పి. ఆ రూపంలో వచ్చి మనల్ని నిరంతరం రక్షించేది ఆ భగవంతుడే అని అద్భుతంగా బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చారు రమణ మహర్షి. ఇంకో సందర్భంలో ఈ మధ్య ఒక బొమ్మ పెట్టాను, మన సుబ్రహ్మణ్య షష్ఠి రోజు. ఎంతమంది చూశారో లేదు. రమణ మహర్షి నేమల మీద కూర్చున్న ఒక బొమ్మ పెట్టాను. చాలా చాలా సుబ్రహ్మణ్య బొమ్మ, కుక్కుడు రకరకాల బొమ్మలు మన స్కంద షష్ఠి రోజు. రమణులు తాము సాక్షాత్ సుబ్రహ్మణ్య అవతారం అని స్వయంగా తెలిపిన ఒక సంఘటన. రమణ మహర్షి గారు అరణాచల మీద విరూపాక్ష గుహలో ఎక్కువ కాలం ఉంటుంటారు. అక్కడ ఉన్నప్పుడు చాలా మంది భక్తులు కూడా దర్శనం చేసుకున్నారు ఆయన. అప్పుడు కొంతమంది భక్తులు మహర్షిని స్థుతిస్తూ ఎన్నో శ్లోకాలు రచించారు. అందులో ఎంతో కాలంగా మహర్షికి సేవ చేస్తున్న ఒక సేవకుడు తనలో తాను ఈ విధంగా అనుకున్నట్ట, అయ్యో ఎందరో భక్తులు భగవాన్ మీద చక్కటి శ్లోకాలు రాస్తున్నారు, నాకు శ్లోకం రాయటం ఉపన్యాసం చెప్పని చెప్తాను. కోటేశ్వరరావు గారు పద్యాలు రాస్తారు, అది ఆయనకే బాధ్యత, మన వల్ల కాదు అది. అరే అందరూ ఎంతో మంది రాస్తున్నారే, తానేమీ రాయటం లేదు అని విచారించేవాడు. నేనైతే విచారించట్లేదు కూడా. ఆ విషయం తెలిసిన మహర్షి తానే ఆ సేవకుని పేరుతో ఈ విధంగా రాశారు. చూడండి ఎట్లుంటుందో. తన భక్తుల్లో ఆవేదన మహర్షి గుర్తించి, భగవంతుడు ఏ స్థాయికి హీ మే రైట్. ఇప్పుడు ఎవరికో పోతనకి వాళ్ళకి ఎవరికో పదాలు బ్లాంక్ పెడితే నింపిపోలేదు వచ్చి. సో ఈ విషయం తెలిసిన మహర్షి తానే ఆ సేవకుని పేరుతో ఈ విధంగా రాశారు. ఓ సన్ముఖ అంటే 6 ముఖాలు గలవాడ, మానవ రూపంలో తల్లి అలగమ్మ తండ్రి సుందరానికి తిరుచెలిలో జన్మించి భక్తుల భయాందోళన తొలగించావు. ఆయన పేరెంట్స్ అనుకోకుండా వచ్చినాయి. నీకున్న 12 చేతులతో 12 రచనలు అందించావు. 5 శ్లోకాలు, ఉపదేశ ఉండియర్, ఉల్లదు నార్పదు, అనుబంధం, ఏకాత్మ పంచకం, అప్పడం పాట, ఆత్మ విద్యా కీర్తనం, నేనెవరు. ఇవన్నీ ఆయన చాలా పాపులర్ నేనెవరు బుక్లెట్ అండి. నాకు అమ్మాయి ఒక పుస్తకం ఇచ్చింది అనురాధ, కానీ రాత్రి చూద్దామంటే నాకు టైం సరిపోలేదు. సరే ఈ మాట సరిపోతుంది అనుకున్నాను, అలాగా కరెక్ట్ సరిపోయింది, నా దగ్గర ఉంది. ఒక రమణ మహర్షి బుక్లెట్ ఇచ్చింది. కర్మ పరిపక్వం కావటానికి నీ పాదాలను శరణు వేయడమని అన్నావు. మన కమలానికి చిహ్నమైన మయూర వాహనం ఎక్కి జ్ఞానశూలాన్ని విసురుతూ భూమిలో అరుణాచల రమణుడయ్యావు అని రాసేట. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఇంకొకటి చూద్దామండి. ఇది మనందరికి తెలిసిందే, నేను మధ్య చెప్పాను, ఈ మధ్య ముచ్చరించామనుకుంటున్నాం. ఉల్లికి అమృతం పేరు ఎందుకు వచ్చింది? రమణ మహర్షి ఈ విధంగా చెప్తున్నారు. క్షీరసాగరాన్ని దేవదానులు తెలికినప్పుడు ముందుగా పుట్టిన ఆలాహాలను మించి శివుడు నీలకంఠుడైనాడు. తర్వాత ధన్వంతరి అమృత కలశంతో వెలువడగా దానవులు అది తీసుకొని పారిపోతుండగా దేవతలు విష్ణుమూర్తిని శరణం వేడారు. ఆయన అందమైన మోహిని రూపాన్ని ధరించి దానవులు మోహ పరవశులను చేశాడు. దానవులు చిత్తభ్రమ చెంది కీచులాడుకుంటే తాను
సమంగా పంచుతానని చెప్పి ఆ అమృత కలశం మోహిని రూపంలో ఉన్న విష్ణువు తీసుకుని తన చాతుర్య విలాసంతో వారిని మాయ చేసి అమృతాన్ని దేవతలకు పోయసాగింది. ఇది గ్రహించి రాహువు దేవతా పంక్తిలో కూర్చుని అమృతం గ్రహించాడు. అది తెలిసి సూర్యచంద్రులు సంజ్ఞ చేయగా మోహిని రూపంలో ఉన్న విష్ణువు చక్రాన్ని విసరగా రాహు శిరస్సును ఖండించింది. అప్పటికే కంఠం వరకు అమృతం తాగి ఉండటం చేత వాని శిరస్సు ఒక గ్రహంగా మారి ఆకాశంలో నిలిచిందని, అదే పగ సాధించే నిమిత్తం సూర్యచంద్రులకు గ్రహణం కల్పిస్తుంటాడు అని వాడుకలో ఉన్నది. అయితే మొండం కింద పడేటప్పుడు కంఠంలోని అమృత బిందువులు కొన్ని చింది భూమిపై పడి ఉల్లిగా మొలిచిందని ఒక ఇతిహాసం. అందుకే ఉల్లికి అమృతము అని పేరుట. అయితే రాహు అసురుడు రాక్షసుడు కనుక వారికి తామస గుణం ప్రధానంగా ఉంటుంది కనుక వెల్లుల్లికి తామస లక్షణం ఉంది. కాబట్టి మెడికేటెడ్ అండి, వెల్లుల్లి తినద్దని చెప్పట్లా, రోజు పొద్దున్న లేక నోట్లో వేసుకోండి, ఇబ్బంది లేని వాళ్ళు. కాబట్టి ఆధ్యాత్మిక సాధకులకు సత్వగుణం ప్రధానంగా ఉండాలి కనుక వారికి ఇది నిషేధింపబడింది. శరీరానికి ఆరోగ్యం, బాగా చెప్తున్నారు రమణలో, శరీరానికి ఆరోగ్యమే కానీ మనసుకు తమో గుణాన్ని కలిగించి సత్య దర్శనానికి ఆటంకము కలుగ చేస్తుందని ఆధ్యాత్మిక సాధనలో అది నిషేధమే అని అంటున్నారు రమణుడు. చిన్న క్లిప్పింగ్ చిన్నది తెలుసుకుని యూ కెన్ క్లోజ్ అండి. ఐ కెన్ పోస్ట్ సంథింగ్. మౌనమే నీ భాష ఓ మోగ మనసు అని ఒక సినిమా పాట కూడా ఉంది కదండి. సో మౌనాన్ని మించిన సాధన లేదంటారండి. వెరీ డిఫికల్ట్. నిత్యాలముఖి సినిమాలో మౌనం, అది ఎవరు నిత్యాలముఖి సినిమాలో ఈ పాట వస్తుంది సార్. మౌనమే మూగబోయిన మనసుకు భాష మౌనమే. మరి మనసు మూగబోయేది ఎప్పుడు? స్వరూపం కనినప్పుడు. ఎందుకు మూగబోతుంది అంటే అది చెప్పలేము, అది ఎక్స్పీరియన్స్ చేయాల్సింది. సో వేదాలు కూడా సైతం పరమాత్మను వర్ణించేటప్పుడు మనం చెప్పుకున్నాం తపోలో, నేతి ఇదే కాదు ఇది కాదు, చివరికి మోగపోయి ఇది మాత్రమే కాదన్నారు స్వామి. గుర్తుపెట్టుకోండి, ఇది కాదు ఇది మాత్రమే కాదు, గుర్తుపెట్టుకోవాలి. అటువంటి దక్షిణామూర్తి ఈ విషయంలో మౌనం వహిస్తే ఇక స్వరూపముల మాటల్లో ఎవరు వర్ణిస్తారు? అందుకని ఎతో వాచో నెవర్ ద ప్రాబ్లం దట్ కెనాట్ బి వర్డ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్, దట్ కెనాట్ బి ఇమాజిన్ అవర్ బ్రెయిన్. అసలు వర్ణించేవారు ఉన్నారా? అందుకని కొన్ని సందర్భాల్లో మౌనం అంగీకారమో ఫుల్ మనకు అనవసరం. సైలెంట్ గా ఉంటే బెటర్ అండి. ఆ మౌనమే సంపూర్ణ సమాధానం ఇస్తున్నారు రమణ మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చెప్తారా? నెక్స్ట్ ఏం చెప్తారు? మనం ఉచ్చరించుకున్నాం. ఇది కాస్త క్లూ ఇస్తున్నాను. సీతారాముల వనవాస సమయంలో జరిగిన వృత్తాంతం. సో అక్కడ పతియే పరమేశ్వరుడు అని భావించే ఋషిపత్నులు సీతమ్మ వారితో చిన్న క్రీడ సలిపారు. తమ మహిమతో వారి భర్తలకు కూడా శ్రీరాముని రూపాన్ని ఇచ్చారు. ఆ రామచంద్రుని వారిలో కలగాపులగం చేశారు.
చూడబోతే 10 మంది రాములు. వారిలో నీ అసలైన రాముని తీసుకుపోమన్నారు సీతమ్మతో. ఆ అమ్మ అలాగే నిలబడింది. ఇది పని కాదని తెలిసి రుసుపట్టిల్లి ఒక్కొక్కరిని చూపించి ఇతడేనా అని ప్రశ్నించగా ఆమె కాదు అన్నది. చివరగా అసలైన రాముని చూపగా ఆమె చిరునవ్వుతో మౌనం వహించింది. రుచిపట్టిన ఆమెను రామునితో సమాగం చేశాడు. అక్కడ ఆట ఆడుతుంది. అక్కడ సీతాదేవి మౌనమే పరిపూర్ణ సమాగం. ఈ విధంగా ఎన్నో అద్భుతమైన విషయాలండి. చివరిగా ఏం చెప్తున్నారంటే, స్వామి నా మనస్సు నిలబట్టలేదు, ఏమన్నా దిస్ ఇస్ నాకు బాగా నచ్చింది. దిస్ ఇస్ ఓన్లీ తమిళ వర్డ్ ఐ లెర్న్. నాకు కాన్సన్ట్రేషన్ కుదరట్లేదని, మైండ్ కంట్రోల్ కుదరట్లేదని ఏమైనా సాధన చెప్పరా, ఎక్కడికైనా కోర్సుకు పొమ్మంటారా, ఏసీ కోర్సుగా నాన్ ఏసీ కోర్సు పొమ్మన్నారా అంటే, నువ్వు ఏం చేయక్కర్లా, తుమ్మ ఇరు అన్నట్టు. తుమ్మ ఇరు, బీ సైలెంట్. వేలకు వేలు తగలబెట్టి ఏ కోర్సు పోక్కర్లా, నువ్వు తుమ్మ ఇరు, బీ సైలెంట్. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ సో మచ్.